గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రస్తుతం చూస్తున్నారు కదా, గబ్బర్ సింగ్ టీమ్ మీకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో స్టేట్ మొత్తం పిచ్చగా నవ్వుకోవడానికి చేసిన వీళ్ళు నవీన్ అన్నకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో గెలిచిన తర్వాత ఇప్పుడు నవీన్ అన్న పలకరించడానికి కూడా వచ్చారు. ఎలా అనిపిస్తుంది జడ్జి చేస్తున్నా ఆయన ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఈ రోజు చరిత్రలో మర్చిపోయిన రోజు, చాలా హ్యాపీగా ఉంది. ఏంటి మీరు నవీన్ యాదవ్ గారికి ఓట్ చేయడానికి రీజన్ ఏంటి? మేము ఇప్పుడు కాదన్న, ఒక 20 years నుంచి అన్నతోని మాకు జర్నీ. 20 years నుంచి జర్నీ, ఇయర్స్ నుంచి అన్నకు మా ఫ్రెండ్. మేము 20 years నుంచి ఇప్పుడు కాదు. ఫస్ట్ టైం చూసినప్పుడు అరే వీళ్ళేంటి నవీన్ అన్నకి సపోర్ట్ చేస్తున్నారు, ఎలా పరిచయం? మీరు 20 years పరిచయం? 20 years నుంచి పరిచయము. ఎంతో మందికి ఎంతో నవీన్ అన్న వాళ్ళు సేవ చేసి హెల్ప్ చేసి దృష్టిలో పెట్టుకొని అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయకపోతే వేస్ట్ అని ఆ భావంతో సపోర్ట్ చేయడం జరిగింది మా టీం అంతా. ఎట్లా అన్న నవీన్ అన్నది మీరు 20 years నుంచి ట్రావెల్ చేసినారు కాబట్టి అన్న మనస్తత్వం ఎట్లా ఉంటది? ప్రజలతో ఎలా ఉంటాడు, బయట వ్యక్తులతో ఎలా ఉంటాడు, మీతో ఎలా ఉంటాడు? ముఖ్యంగా బయట వ్యక్తి అని కాకుండా మాతోనే కాకుండా ప్రతి ఒక్కరితో ఈక్వల్ గానే ఉంటాడు అన్న. వీళ్ళు బయట ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నిజంగా అదే రిసీవింగ్ ఉంటది, పాత్రలతో అదే రిసీవింగ్ ఉంటది. అందరితో ఒకలేక ఉంటాడు అన్న. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఎవరు వచ్చినా కానీ ఎలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చి సరే నీ ప్రాబ్లం సాల్వ్ అయినాకనే నువ్వు ఇక్కడికి వెళ్తావు. ఈ కాంపౌండ్ లోకి వచ్చిందంటే ప్రాబ్లమ్ తో సాల్వ్ చేసుకుని వెళ్తావు. ఓకే, మరి గెలిచిండు, మరి ఏంటి దావట్లేదా? ఫుల్ కావద్దు, నడు 7 గంటలు అడిగి. ఓకే, సో ఏం చెప్పదలుచుకున్నావు ఇప్పుడు విన్నింగ్ మూమెంట్? నవీన్ అని గెలిచినాడు, జూబ్లీ హిల్స్ ప్రజల గురించి అంటే ఏం మారబోతుంది ఇప్పుడు గెలిచిన తర్వాత ఇక్కడ? ముందుగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నవీన్ అన్న ఎలాంటి వాడో మీకు తెలుసు కాబట్టి ఇప్పటి నుంచి అభివృద్ధి అనేది మీ ముందు ఉంటుంది. నవీన్ అన్న అభివృద్ధి కోసమే మీకు ఎన్నిసార్లు చెప్పినా పార్టీలో పదవిలో లేకున్నా కానీ ప్రతి వాడ గల్లీ అన్ని తిరుగుకుంటా ఎలక్షన్లకు ముందే అన్న డ్రైనేజ్ ప్రాబ్లం అవన్నీ క్లియర్ చేసేసిండు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాదు, గోల్డెన్ జూబ్లీ హిల్స్ కాబోతుంది, మీరే చూస్తారు. గబ్బర్ సింగ్ టీమ్ అని మీకు ఒక పేరు పడిపోయింది. ఆ మూమెంట్ లో ఆ సీన్ చేసేటప్పుడు ఏమన్నా ఒక మంచి ఫన్ మూమెంట్ గానీ మీకు ఎలా ఉంటుంది ఒకసారి షేర్ చేసుకోండి. ఫన్ మూమెంట్ అంటే నాకు పవన్ సార్ తో డైలాగ్ ఉండే, బ్రెయిన్ కూడా కన్ను పెడితే బేసెట్ వస్తుంది సార్. ఆ డైలాగ్ తోని చాలా ఎంజాయ్ చేసిన సార్ తోని. హాయ్ సార్, ఎలా అనిపిస్తుంది విన్నింగ్ మూమెంట్? చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఒక పండుగ వాతావరణం. ఈ పండుగ వాతావరణంలో మేమంతా చాలా చాలా సంతోషపడుతున్నాం. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ లో ఎప్పుడు లేని మెజార్టీ, రికార్డు స్థాయిలో మెజార్టీ ఒక నవీన్ యాదవ్ గారికి దక్కింది. అది మా బీసీబీ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఇదే మరి అపోజిషన్ వాళ్ళు రౌడీ 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 అన్నారు, మరి వాళ్ళు రౌడీజన్ చేశారు. మరి మేము రౌడీజన్ చేయలేము, మేము రౌడీజన్ చేస్తారు. హైదరాబాద్ ఉండలేరు వాళ్ళు. మేము ఇంకా ఎక్స్క్యూజ్ చేసి పెద్ద మనసుతో ఓటుతో కొట్టాలని మేము వాళ్ళ విన దాడి తిరగబడలే, లేకపోతే మా విన వచ్చి తిరగబడ్డారు వాళ్ళు. మరి వాళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉంటే జనాలతో ఓట్లతో కొట్టాలా, ప్రేమతో గెలవాలా, అభివృద్ధి చేసి గెలవాలి. అంతేగాని రౌడీజన్ చేసి ఈ రకంగా చేయడం ధర్మం కాదు. రౌడీ అనడం మా బీసీబీను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. గెలుపు అన్నిటికీ సమాధానం అనుకోవచ్చా? బీసీలు అడ్డు పెట్టుకుని ఓట్లు వేసుకున్నా అనుకోవడానికి 2 ఏళ్ళు పాలన బాగాలేదని ఈ 2 ఏళ్ళ పాలనకి వీటన్నిటికీ ఆన్సర్ ఇచ్చినట్టు ఆ పాలన ఉంది కాబట్టి ప్రజలు మెచ్చి ప్రజాపాలన నచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పట్టం కట్టారు. ఈ అభివృద్ధి ఉంది కాబట్టి కాంగ్రెస్ పట్టం కట్టారు. నవీన్ యాదవ్ గారు కూడా 2 సార్లు పార్టిసిపేట్ చేశారు ఇదే కాన్ఫరెన్స్ లో. ఆయన కూడా 2nd ప్లేస్ వచ్చేది ప్రతిసారి. ఇప్పుడు 3వసారి గెలిచాడు. విజయానికి దారి తీసింది. 3 అంటేనే ఒక మెజార్టీ కోసం చూసాం. గెలుపు మాకు తెలుసు, మెజార్టీ కోసం చూసాము. నవీన్ అన్న టికెట్ ఇచ్చినప్పుడే డిసైడ్ అయిపోయినాము. నవీన్ అన్న ఎమ్మెల్యే, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, నవీన్ అన్న 100% గెలుస్తారు. ఎందుకంటే అది చేసిన మంచి పనులు అట్లా ఉన్నాయి నవీన్ అన్న. ఎలా అనిపిస్తుంది విన్నింగ్ మూమెంట్? ఎలా ఉంది? గుండగాడు రౌడీ గారు అన్నాడు కదా, గుండగాడ విజయమైందనుకో. ఇప్పుడు ఏదో దాచుకోరు, అసలు గుండగాళ్ళు ఏడున్నారో దాచుకొని ముసుకేసుకొని వేరు. ఇది జూబ్లీ హిల్స్ అడ్డ, నవీన్ యాదవ్ అడ్డ. వాళ్ళందరికీ ఏం చెప్తే మరి సమాధానం? గుండాలు రౌడీలు అన్న వాళ్ళందరికీ ఇప్పుడు రామను ఓడసర రామను. విన్నింగ్ మూమెంట్ జూబ్లీ హిల్స్ ప్రజలకి, జూబ్లీ హిల్స్ ఓటరు మహర్షులకి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్లస్ వల్లాల నవీన్ యాదవ్ గారి కుటుంబ సభ్యులుగా భావిస్తా ఉన్నాం. ఈ విజయం మీకే అంకితం, జూబ్లీ హిల్స్ ప్రజలకి. ఓకే, సో ఇప్పుడు
నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చిన కాడ నుంచి స్టార్ క్యాంపెయినర్స్ సీఎం గారు కూడా వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. సో ఏం చెప్తారు దాని గురించి? ఇక్కడ ఇక్కడ స్టార్ క్యాంపెయిన్ ఎవరు లేరు. నేను చెప్తున్నా, కార్యకర్తలే స్టార్ క్యాంపెయిన్. ఒక కార్యకర్తలే ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క క్యాండిడేట్ గా పనిచేసిండు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.